సుష్మా గారు, చాలాసార్లు ఇదే విషయం మీద అంటే ప్రభుత్వం ఏదైతే అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరానికి 2,00,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పిందో అండ్ చిక్కడపల్లిలో, అశోక్ నగర్‌లో మీ అందరితో అధికారానికి ముందు వాళ్ళందరూ వచ్చి రియాజ్ గారు గాని, బాలమూరి వెంకట్ గాని, కోదండరాం గాని వీళ్ళందరూ వచ్చి మీతో మాట్లాడి ఆ రోజు మీ ఓట్లు ఏయించుకున్నారు. ఇవాళ మమ్మల్ని అన్యాయం చేస్తున్నారని రకరకాలుగా నిరుద్యోగులందరూ చాలా సందర్భాల్లో మాట్లాడారు. అండ్ శాంతియుతంగా నిరసనలు చేశారు, ధర్నాలు చేశారు. మీరైతే ఏకంగా మొన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మీరు నిరసన తెలియజేయడానికి కంటెస్ట్ కూడా చేశారు. సో ఇన్ని రకాలుగా నిరసన తెలుపుతున్నా కూడా ప్రభుత్వం నుంచి స్పందన లేదు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు వస్తారు యూనివర్సిటీలో అట్లీస్ట్ ఒక గుడ్ న్యూస్ చెప్తారు, శుభవార్త చెప్తారేమో అని ఎదురు చూసారు. ఇందాక దామోదర్ గారు అన్నట్టు మీలాంటి వాళ్ళు అంటే నిరుద్యోగులు యూట్యూబ్లో చూసారా, మీతో పాటు నాలాంటి వాళ్ళు ఎవరైతే నిరుద్యోగులకు పరోక్షంగా మద్దతు ఇస్తున్నామో మాలాంటి వాళ్ళందరూ కూడా ఎదురు చూసాం. కానీ ఎక్కడ కూడా ఆయన ఆ ఊసు తీసుకురాకుండా నిరుద్యోగుల గురించి, ఉద్యోగాల గురించి మాట్లాడకుండా మిగిలిందంతా చెప్పాల్సిందంతా చెప్పారు. సరే చెప్పడంలో తప్పులేదు. కానీ నిరుద్యోగులకు సంబంధించి ఒక ప్రకటన చేసుంటే బాగుండేదేమో అన్న ఒక వార్త చర్చ కూడా నడుస్తున్న సందర్భంలో ఏం చెప్పదలుచుకున్నారు? అండ్ మిమ్మల్ని కూడా అరెస్ట్ చేశారు ఇవాళ. గుడ్ ఈవినింగ్ అందరికి. అయితే ఈ రోజు ఒక గుడ్ న్యూస్, ఒక బ్యాడ్ న్యూస్ అనుకోవాలి మనం. ఎందుకంటే ఇన్ని రోజులు ఎవరైతే కొట్లాడుతున్నారో వాళ్ళు అసలు నిరుద్యోగులు కాదు అన్న ఒక నింద మేము వేసుకున్నాం ఇన్ని రోజులు. ఈ ముందలుండి కొట్లాడేటోళ్ళం. కానీ ఈ రోజుతో అది పూర్తిగా జరిగిపోయింది. ఈ రోజు ముందల ఎవరైతే కొట్లాడుతున్నామో వాళ్ళందరం కూడా అరెస్ట్ అయినాము. ఎవరైతే అక్కడ ఉన్నారో ఆ నిరుద్యోగులందరూ క్వశ్చన్ చేశారు ఈ రోజు. వాళ్ళందరికీ ఏం సమాధానం చెప్తారు? ఈ రోజు మొత్తం తరిమి కొట్టిర్రు, బాగా తరిమేసిర్రు. దీనికి ఏం సమాధానం చెప్తారు ఇప్పుడు కాంగ్రెస్ లీడర్లు? ఇన్ని రోజులు అన్నారు కదా మీరు అసలు నిరుద్యోగులే కాదు, మీరు ఇక్కడ డిబేట్ లో కొట్లాడేటోళ్ళు నిరుద్యోగులే కాదన్నారు. ఈ రోజు చెప్పండి సమాధానం. వేల మంది నిరుద్యోగులు ఉస్మానియా నుంచి చివరి క్షణం వరకు వెయిట్ చేసిర్రు. నోటిఫికేషన్స్ ఏమైనా ఇస్తారేమో, గుడ్ న్యూస్ అంటే నిజంగా ఉందేమో గుడ్ న్యూస్ అని మేము చెప్తానే ఉన్నాము. ఏం ఉండదురా బాబు, వాళ్ళంతా యూనివర్సిటీ డెవలప్మెంట్ కోసం ఇన్ని నిధులు ఇస్తున్నామని చెప్పడానికి వస్తున్నారు, ఎలాంటి నోటిఫికేషన్ లేదని మేము ముందు నుంచి చెప్తానే ఉన్నాం. కానీ మా మాటలు ఎవరు నమ్మలే. తీరా మమ్మల్ని తీసుకుపోయి లోపలేసిన తర్వాత మేము కూడా చూస్తూనే, నేను కూడా లైవ్ చూసిన, కానీ ఒక్క నోటిఫికేషన్ గురించి కూడా ప్రస్తావన రాలే. అంతమంది వేల మంది నిరుద్యోగులు ఉన్న సభలో ఒక్క నోటిఫికేషన్ గురించి కూడా మాట్లాడలేదంటే ఎంత భయం లేదనాలే. నిరుద్యోగుల మధ్యకు వచ్చి ముందర మొత్తం ఫ్యాకల్టీని కూర్చోబెట్టుకొని నిరుద్యోగుల్ని వెనకాల నిలబెట్టి బారికేట్లు ఏర్పాటు చేసుకొని బయట నుంచి ఎవరు కూడా లోపలికి రాకుండా మొత్తం పకడ్బందీగా వచ్చిపోయి అసలు నిర్బంధం లేకుండా అంటే భూమి ఆకాశం కనిపించడం అనుకుంటున్నారేమో సీఎం గారు. కానీ మీరు ఇంతకు ముందు ఠాగూర్ ఆడిటోరియంలో 4 గోడల మధ్యలో చేసినందుకు మీకు నిర్బంధం అనిపించింది. కానీ ఈ రోజు జరిగింది కూడా నిర్బంధమే. మేము కాదు బందీలమైంది, మీరు బందీలుగా వచ్చిర్రు. అయినప్పటికీ నోటిఫికేషన్ల కోసం చివరి క్షణం దాకా నిరుద్యోగులు ఎదురు చూసిరు. ఏదో ఈయన పురాణం చెప్తున్నాడనో ఇంకేదో కథ చెప్తున్నాడనో వినలేదు. ఏదో ఒక టైంలో నోటిఫికేషన్స్ గురించి మాట్లాడతాడేమో అందుకని ఎదురు చూసిరు తప్ప ఈయన సుత్తి ఆసక్తికరంగా ఉండి వినలేదు. వీళ్ళు ఏమనుకుంటారు అంటే మేము 2 గంటలు మాట్లాడినా వింటున్నారు, 3 గంటలు మాట్లాడినా వింటున్నారు, నిరుద్యోగులందరూ మా సైడ్ ఉన్నారని అనుకుంటున్నారు. చివరి క్షణం వరకు చూసి ఏం చేసిరు నిరుద్యోగులు? తరిమీరు. ఆ సౌండ్ వినిపించకుండా, డౌన్ సీఎం అనే సౌండ్ వినిపించకుండా సాంగ్స్ పెట్టి 3 రంగుల జెండా బట్టి అనే సాంగ్ పెట్టి దానికి సౌండ్ పెట్టి అసలు వీళ్ళ ఆర్తనాదాలు ఎలాంటి వినిపించకుండా చేసుకున్నారు. తర్వాత దొరికిన వాళ్ళని బరికేరు మంచిగా. బల్మూరు వెంకట్ ని, రియాజ్ ని, అద్దంకి దాయక్ అని వీళ్ళందరినీ బరికిరు మనోళ్ళు. సో ఎక్కడ దొరికితే అక్కడ నిరుద్యోగులు నిలదీయడానికి సిద్ధంగా ఉన్నారు. దానికి సమాధానాలు లేక మీరేదో మొత్తం సెక్యూరిటీ పరంగా వచ్చి సెక్యూరిటీ లోపల నుంచి మీరు పోయి అక్కడ మమ్మల్ని ఏమో ముందే అరెస్టులు. అసలు అమ్మాయిల మనీ కూడా లేదా మీకు? అసలు నేను చెప్తున్నా కదా, గత ప్రభుత్వంలో అయితే నా రూమ్ దాకా, నేను అప్పుడు కూడా ఉద్యమాలు చేసిన, నా రూమ్ దాకా ఒక్క పోలీస్ ఆఫీసర్ కూడా రాలే. ఇప్పుడు మాత్రం అమ్మాయిల మన కనికరం కూడా లేకుండా జెంట్స్ ఎట్లా వస్తారండి? ఎన్నిసార్లు చెప్పాలి? ఎందుకు వచ్చిర్రు అంటే పైనుంచి మాకు ఒత్తుళ్ళు ఉన్నాయని చెప్తున్నారు. వేరే వాళ్ళైతే మేము మా ఇల్లే మన సొంత ఇల్లా, మేము ఎన్ని ఇబ్బందులు పడతాం అమ్మాయిలము. ఇంత కూడా సోయలేదా అసలు? ఎందుకు వస్తున్నారు? నోటిఫికేషన్స్ గురించి అడిగితే మా మీద నిందలు, అబాండాలు, మేము పేడ్ ఆర్టిస్టులమని అదని ఇదని మాట్లాడిరు. ఈ రోజు సమాధానం చెప్పండి. ఇంకొకటి ఏంటంటే ఈ చెనగాని దయాకర్ గారు అలాగే మానవతరాయ్ గారు వీళ్ళు ఏం చేశారంటే 10 రోజుల నుంచి హడావుడి చేస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో మొత్తం సరౌండింగ్ లో దాదాపు 10 కిలోమీటర్ల దూరం నుంచే హడావిడి 10 రోజుల నుంచి. మా సీఎం వస్తున్నారు, గుడ్ న్యూస్. ఏడుంది గుడ్ న్యూస్?
చెప్పండి ఏడుంది? ఏం గుడ్ న్యూస్? నాకైతే సంతోషంగా ఉంది. నిరుద్యోగులందరూ తిరగబడ్డరు. వాళ్ళకు కావాల్సిందేదో వాళ్ళు ఈరోజు సూటిగా అడిగిర్రు. నాకిది సంతోషంగా ఉంది. మీరు నిరుద్యోగుల నుంచి వ్యతిరేకత తెచ్చుకోవడానికే ఈరోజు సభ పెట్టినట్టుంది. మీరు 1000 కోట్లు ఇచ్చినా నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇవ్వకపోతే మాత్రం ఇట్లే ఉంటది పరిస్థితి. ఇంకా ఈ రోజు మాటలతోనే ఇంకా వాయిస్ రైజ్ చేసిర్రు. రేపు ఇంకో సభ పెట్టుకోండి ఉస్మానియాలో. తరిమి కొడతారు. బరాబర్ చెప్పులు ఇసిరేస్తారు. అలాంటి పరిస్థితి వస్తది మీకు. 1000 కోట్లు ఇస్తే వీళ్ళు సైలెంట్ గా ఉంటారు. ఊరూరా పోయి వీళ్ళే లోకల్ ఎలక్షన్స్ లో గెలిపిస్తారు అనుకున్నారు కానీ ఉద్యోగాల సంగతి ఏందండి? మాకు కావాల్సింది ఉద్యోగాలని అడుగుతుంటే ఇప్పుడు ఈ నిధులు యూనివర్సిటీ డెవలప్మెంట్ అయిపోతది. ఆ తర్వాత అక్కడ ఉండే నిరుద్యోగులు విద్యార్థులు ఈ సంవత్సరమో ఇంకో వచ్చే సంవత్సరమో చదువుకొని బయట పడిపోతారు. పీజీలు అయిపోతాయి. ఆ తర్వాత వాళ్ళ భవిష్యత్తు కార్యాచరణ ఏంది? చదువుకొని వాళ్ళు బిచ్చగాలుగా అట్లే ఉండాలా? మేము అందరం నిరుద్యోగులుగా ఇట్లే మిగిలిపోవాలా? దీనికి సమాధానం ఏ నాయకుడు చెప్తాడు? ఈ రోజు ప్రతి నిరుద్యోగి తిరగబడ్డాడు. మీరు ఇంకా మొత్తము ఈ సర్ది చెప్పుకోకండి. అయిపోయింది మీ పని. క్లోజ్ ఇక. మేము కూడా మిమ్మల్ని గెలిపించుకున్న నోర్లతోనే ఈరోజు తిడుతున్నాము. ఈ రోజు ఏం సమాధానం చెప్తారో చెప్పండి. 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ? ఏడాది లోపే 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. ఇవి మేము అడుగుతుంటే రెండు సంవత్సరాల కాలం అవుతుంది. మొత్తం 4 లక్షల ఉద్యోగాలు ఇస్తారా మరి? 60,000 ఇచ్చినామని చెప్పారు. ఇంకా 1,40,000 ఉద్యోగాలు ఎక్కడున్నాయి మరి? వీటన్నిటికీ సమాధానం చెప్పండి ఇప్పుడు. సో స్వామి యాదవ్ గారు, నిరుద్యోగుల సమస్యలు ఏదైతే ఉన్నాయో దానికి ప్రధాన ప్రతిపక్షంగా మీరు మొదటి నుంచి కూడా వాళ్ళకు మద్దతు ఇస్తున్నారు. చాలాసార్లు హరీష్ గారు, కేటీఆర్ గారు వీళ్ళు కలిశారు. వాళ్ళు కూడా మద్దతు ఇస్తున్నామని ప్రకటించారు, మాట్లాడారు. వాళ్ళు చేసిన నిరసన కార్యక్రమాల్లో కూడా కొంతమంది ఇలాంటి నాయకులు పార్టిసిపేట్ చేశారు, మద్దతు ఇచ్చారు. సరే, వాళ్ళ సీఎం వెళ్తున్నాడు కాబట్టి ఏమైనా చెప్తాడేమో అని మీలాంటి వాళ్ళు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ మీరు కూడా ఎక్స్పెక్ట్ చేశారు. అయినా కూడా ఆయన దాని గురించి మాట్లాడలేదు అనేది ఒకటి అయితే, సరే సీఎం డౌన్ డౌన్ అంటూ నిరుద్యోగులు నినాదాలు చేశారు. అట్లే బలమూరు వెంకట్ని అడ్డుకున్నారు. ఇవన్నీ కూడా జరిగాయి.